పడుకున్నాడండి. మరి ఎందుకు చూడలేదా? చూడలేదండి, ఇప్పుడు వచ్చిన నెల అయిందండి. ఎక్కడున్నారు నేను? రాత్రి పని చేస్తాడండి. మరి నువ్వేం చేసేవాడివి? నేనేం చేయలేదు కదండి. మరి కొడుకు దగ్గరే ఉన్నావు నువ్వు? కొడుకు దగ్గరే ఉన్నానండి. నా గుడ్డు పెట్టి తీయని నేను పల్లెకి వెళ్తాను అన్న అని తీసుకొచ్చాడు. మరి నువ్వు తీసుకొస్తే నన్ను చూస్తాం మానేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. చెప్పకుండా వెళ్ళిపోయాడా? నెల అయిందండి అప్పుడు వెళ్ళి. ఇప్పుడు రాలేదండి. అసలు ఫోన్ కూడా చేయలేదా? ఫోన్ మనం చేస్తున్నా కానీ ఫోన్ ఎత్తుకోలేదండి. మరి ఇక్కడ ఎవరింట్లో ఉన్నారు? అక్కడ రామాలయం కూడా షెడ్ ఒకటి ఉందండి, ఆ షెడ్లో ఉన్నాం. అది కట్టాడా? మరి కట్టలేదు, 2 నెలలు అద్దె కట్టాలండి. వాళ్ళు ఏంది నేను ఎక్కడ చెప్పలేదు. మరి ఏమన్నారు వాళ్ళు? ఏమనలేదండి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే లేకపోతే ఉంటే ఉండు, మీ అబ్బాయి వచ్చేదాకా మీ అబ్బాయి రాలేదు, మరి మాకు అద్దె కూడా ఇవ్వాలని నాన్న అడిగారండి. అడిగితే నా దగ్గర ఉందమ్మా అన్నట్టు నీకు ఎవరు చెప్పారు? ఆశ్రమం ఈ వరకు నాకు ఎవరు చెప్పలేదండి. ఈ వరకు నేను ఒకసారి వచ్చి చూశానండి ఆశ్రమంలో. అంటే మీరు ఈ ఊరు వచ్చాక తెలుసుకొని వచ్చారు. అక్కడ మా వాళ్ళు అక్కడ 2-3 అద్దెకున్నారండి. ఆయన ఉన్న ఇంట్లో ఆడ కూడా చెప్పారండి, ఇలా పలానా ఆశ్రమంకి వెళ్తే నీకు బాగుంటుంది అని చెప్పారండి. చెప్తే మొన్న బుధవారం నాడు ఇక్కడికి వచ్చానండి. అయితే మీరు లేరండి. ఇక్కడ అడిగి వెళ్ళిపోయానండి. మరి ఇక్కడే ఉండిపోతావా? మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళిపోతావా? కొడుకు రాడండి. రాడా? వచ్చినా వెళ్ళనండి, ఉండిపోదామని వచ్చాను. ఎప్పుడూ ఇక్కడే ఉంటావు? ఉండిపోదామని వచ్చాను. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదండి. పెన్షన్ రాదు. నీకేం బాధలేదు, నువ్వు జీవితం అంతా ఇక్కడే ఉండొచ్చు. ఉండిపోమ్మంటే ఏంటి? ఉండిపో. నీలాంటి వాడు అవకాశమేగా నువ్వు ఆశ్రమం పెట్టింది. నువ్వు ఉండిపో శుభ్రంగా, నీకేం బాధలేదు. శుభ్రంగా వెళ్తా పట్టు తిను ఉండు. నీకు ఏమైనా ఒప్పుకుంటే ఆమె సాయం చెయ్యి. నువ్వు చేయకపోయినా మేము అడగం. అదేలే చిన్న చిన్న అవి అందించడం ఏమన్నా ఓపికంటే, లేకపోతే అది మేము చేయమని చెప్పి అడగం. నాకు అసలు గొడవలు ఉంటే భయం. అదేలే.